దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. చిన్న మాట చూద్దాం. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. పరమగీతము మొదటి అధ్యాయము 8వ వచనం మొదటి మాటలో 2 అక్షరాలు. వింతగా ఉంటుంది, చూడండి. పరమగీతము మొదటి అధ్యాయము 8వ వచనము. 8వ వచనంలో కూడా మొదటి మాటలో సగం అన్నమాట, నారి. ఆమేన్. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మీరు ఇచ్చిన మాటను బట్టి, లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యమును విరవండి. ఈ వాక్యము చాటున నువ్వు దాచి ఉంచిన నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచండి. మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతం నుంచి మీరు కనబడుతూ మీ దాసుని యొక్క నోటిని మీ నోటి బోరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి నీవే నాతో, మాతో, అందరితో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడు. దేవా, నీ కార్యములు జరిగించమని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నీవు ఏర్పాటు చేసి నీ కూటాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఈ శబ్దాంతరాల ద్వారా ఎంతమంది అయితే నీ బిడ్డలు వింటున్నారో, ఇక ముందు వినబోతున్నారు ఈ వీడియో ద్వారా, అయ్యా ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరికి అవసరమైన నీ శ్రేష్టమైన వర్తమానము దేవా మీరు వెలువడ చేయమని, అది వెలువడుతుండగా ఏ చెవిన పడుతున్నా సరే వింటున్న ప్రతి ఒక్కరి చెవులు నీ కృప ద్వారా తెరవబడును గాక. హృదయాలు తెరవబడును గాక. లోబడు మనసు కలుగును గాక. అయా దిద్దుబాటు కృప కలుగును గాక. యువతని నేర్చుకునే మనసు కలుగును గాక. నిత్యత్వము చేరు పర్యాంత వరకు నీ పాద సన్నిధిలో శిష్యరికము చేయును గాక. శిష్యులైన సేవక గణముగా తద్వారా సిద్ధపరచబడి ఘనమైన నీ సేవకై అభిషేకించబడి ప్రతిష్ఠింపబడి ఇదిగో ప్రభువా భూదిగంతం వరకు కదిలి వెళ్ళి నీ మాటలు ప్రకటిస్తూ రక్షణ అనుభవంలోకి నడిపిస్తూ సంఘములో స్థిరపరుస్తూ సత్యమును ప్రతిష్ఠిస్తూ సర్వ సంపూర్ణ సత్యం అందిస్తూ సంపూర్ణలు గావిస్తూ సంఘ స్థాపన చేస్తూ మందిరాలు కడుతూ నీకు ఇష్టమైన పాత్రలను సేవక గణముగా తీర్చిదిద్దుతూ ఘనమైన నీ సేవ చేసి నిన్ను మహిమపరిచేలాగా కృప కలుగునట్లు బోధించు. గొప్ప కార్యాలు జరిగించు. దేవా, నీ ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు ఏమున్నా సరే యేసు నామములో వాటి ప్రభావం అంతని బంధిస్తున్నాం, భయపరుస్తున్నాం. నిత్య నరకానికి విసిరి కొడుతు అక్కడే ఇప్పుడే అవి వాటి ప్రభావం యేసునామం లయమైపోనుగా. నా చుట్టూరు, మా చుట్టూరు, ఈ గృహము, ఈ చంద్రవడ కాలనీ, నర్సాపేట పట్టణం, ఈ పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం సమస్తము చుట్టూరు కూడా సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచె, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ కాపుదల దయచి దేవదూతల అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలి గుంచు. నీ మహిమేగా ఇక్కడ ఆవరింపచేసి నీ బలమైన సన్నిధి ప్రసన్నత మా మధ్య ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఇర్మియా మొదటి అధ్యాయం 9, 10, 18, 19 ప్రకారం నీ కృప నాకు దయచు. యెషయా 57:16 ప్రకారం నీ కృప నాకు దయచు. ఎహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1, 2 ప్రకారం నీవే నన్ను, మమ్మల్ని చక్కగా నీ ఆత్మ చేత నింపి నిలబెట్టమని, నీ ఆత్మ కార్యములు జరిగించును మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు. నీ పక్షం వహించిన నేను ఎంత బాలని నీకు బాగా తెలుసు. నా సమస్త విధేయతల అతిక్రమ దోషాలు, ఆజ్ఞాతిక్రమలను క్షమించు. నీ సిలువ రక్తములను కడిగి పరిశుద్ధాత్మకులను పుట్టిన శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలో శుద్ధ సువర్ణ చలన నెత్తిమింకును గొప్పగా ఉంచి నీవే నీ ప్రజలతో, నాతో, మాతో, అందరితో మాట్లాడమని, నీ ఆత్మకార్యములు జరిగించు. నీవు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను గొప్ప చేసుకుంటూ ఉపదేశాలను మమ్మల్ని అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు సమకూడిన శబ్దాంతరాల ద్వారా నా ఈ మాటలు వింటున్నా, ఈ వీడియో ద్వారా నా మాటలు వింటున్నా, ఇక ముందు వినబోతున్నా
ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. పరమగీతాలు 1వ అధ్యాయము 8వ వచనంలో మొదటి 2 అక్షరాలు అంటే నారి. ఈ మాట ఎక్కడ దొరుకుతుంది మనకి? ఆదికాండము 2వ అధ్యాయము అక్కడేనా ఉంది? చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుతున్నాను, గమనించండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటున మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. ఆమేన్, హల్లెలూయా. ఎవరటామా? నారి అంటే స్త్రీ. ఈరోజు సందర్భం ఏంటి? మహిళా దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా అంటే నేను విన్న దాంట్లో నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఒక ఆడపిల్ల తన తండ్రి కోసము తన జీవితాన్ని త్యాగం చేసి చరిత్రకి ఎక్కిందని చెప్పని చాలా కథ ఉంది. అది నాకు తెలిసిన మాట చెప్తాను. అయితే ఆడపిల్ల జీవితము లెక్కేసుకుంటే చాలా విలువైంది. ఎందుకంటే ఆమె కట్టుబొట్టు విషయము కానీ ఇక ఏ విషయాల్లో కానీ చాలా ప్రత్యేకం. ఎవరైనా ఒంటరిగా ఒక బ్యాచులర్, ఒక పురుషుడు వెళ్ళి మాకు ఇల్లు ఇండాయి అంటే ఎవరైనా ఇస్తారా? పొరపాటును కూడా ఇవ్వరు. ఒకవేళ ఒంటరిగా మగవాడు వచ్చి ఇల్లు కావాలని అడిగితే అబ్బాయి పెళ్ళయిందా అని అడుగుతారు. అంతకంటే ముందు మరి అమ్మాయి ఏది అని అడుగుతారు. అంటే పెద్దలైతే నీ భార్య ఏది అని చెప్పని అడుగుతారు. నువ్వు ఒక్కడివేనా, నీతో పాటు ఇంకేమైనా మగపిల్లలు ఉంటారా అని చెప్పని అడుగుతారు. అదే ఆడకూతురు పోయి అమ్మ మాకు ఇల్లు కావాలంటే వాళ్ళు ఆయన ఉన్నాడా లేడా ఈ సెక్షన్లో ఉండవు కానీ టక్మని ఇల్లు ఇచ్చేస్తారు. కాలకృత్యాలను తీర్చుకోవడానికి ఏదన్నా ఇంటికి పోయి మగ మనిషి తలుపు కొట్టి అమ్మ కొంచెం ఇలా 1, 2 అర్జెంట్ అని చెప్పని బాత్రూమ్ యూజ్ చేసుకుంటా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? పొరపాటును కూడా ఒప్పుకోరు. ఏమో వీడు ఆ కోణంలో ఆ ఆలోచనతో వచ్చి ఇంకొక ఏదో అగాధ్యమైన చేయొచ్చు, దొంగతనమైన చేయొచ్చు, లేదంటే మెడ మీద ఉన్నటువంటి నగలైనా దోచుకొని పోవచ్చు, కాదు కూడా అంటే బలాత్కారమైన చేయొచ్చు. కాబట్టి మగవాడికి తొందరగా ఏ ఇంట్లో కూడా ప్రవేశం అనేది కలగదు. కానీ అదే ఆడకూతురు పోయి ఇదమ్మా పరిస్థితి అంటే చాలు. ఎందుకంటే వాళ్ళ సంబంధించినటువంటి అవసరతలు ఎంత గంభీరంగా ఉంటాయో ఆ అవసరాన్ని బట్టి వారు ఎలా ఉంటారో, ఏ రీతిగా సహాయపడాలో వాళ్ళకు పూర్తిగా అర్థమైపోద్ది. కాబట్టి వెంటనే సహకరిస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే ఈరోజు చాలా చోట్ల, ఇదే రాజకీయ ప్రసంగం కాదు కానీ చాలా చోట్ల ఆడపిల్లల జీవితాలు వారు ఎందుకు ప్రభు చేత ప్రత్యేకంగా నిర్మించబడ్డారు, ప్రభు చేత ఎందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డారు, ఈ భూమి మీదకి తల్లి గర్భవాసన ఈ భూమి మీద రావటానికి దేవుని యొక్క జోక్యం ఎంతవరకు ఉంది? సరే వచ్చాను, బాగుంది, ఈడుకు వచ్చాను, వయసుకు వచ్చాను, మరి వయసుకు వచ్చిన తర్వాత నా పరిస్థితి ఏంటి? తొందరపాటు అడుగులు వేస్తే ఎటువంటి నిందలు అవమానాలు ఎదురవుతాయి. అంతమటిగా కాకుండా ఇక నెక్స్ట్ ఏదైనా నింద పడితే నా బ్రతుకు వల్ల కుటుంబం ఎంతగా సఫర్ అవుతుంది.
తల్లి ఎంత వేదన అనుభవిస్తుంది, తండ్రి ఎంత వేదన అనుభవిస్తాడు. నా తర్వాత ఒకవేళ అన్నుండని, తమ్ముడుండని, చెల్లెలుండని, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? కనీస అవగాహన కలిగి ఉంటే ఏ తొందరపాటు నిర్ణయాన్ని కూడా, ఏ తొందరపాటు ప్రయత్నాన్ని కూడా ఆడపిల్ల నడుము బిగించి అడుగు వేయదు. కొంతమంది అయితే అసలు ఏం ఊగిపోతారు, పోయి చివరికి బ్రతుకంతా నాశనం చేసుకొని తిరిగి మళ్ళీ తల్లి లేదా తండ్రి దగ్గరకు వచ్చి ఆ పంచను జారాల్సిందే తప్ప ఇంకో చోటకు పోవడానికి లేదు అవకాశం. బాగా గమనించండి, ఇక్కడ నారి అని చెప్పని ఒక స్త్రీని పిలువబడుతుంది. ఈమె యొక్క విశిష్టత ఏంటి? నారి అని చెప్పబడిన ఈ స్త్రీ యొక్క విశిష్టత ఏంటి? స్త్రీ తొందరగా, ఆడపిల్లనైనా చూడండి, చిన్న పసిపిల్లలైనా స్వతంత్రంగా కలిసిపోతారు. అదే మగపిల్లగాడిని కలవమను, పొరపాటును కూడా వాడు కలవడానికి అంటే వాడు తొందరగా లోబడడు. కానీ ఆడపిల్లను, చిన్న పిల్లను కలిగించినా కానీ ఇట్టనే చాలా తొందరగా స్నేహానికి దగ్గర అవుతారు. నేను గమనిస్తూ ఉంటాను. అందుకే ఇంటికాడ ఈయన చూస్తూ ఉన్నప్పుడు పిల్లలు కదిలించి మరి ఆడుతూ ఉంటాం వాళ్ళతో. ఏదో ఒక రకముగా మాట వాళ్ళు కదిలించి వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి ఇక పిల్లల దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. అలాగనే పిల్లలంటే చాలా ఇష్టం, వాళ్ళతో ఆడుకోవడానికి బాగా ఇష్టపడతాను. వాళ్ళ దగ్గర నేర్చుకునే విలువైన పాఠాలు ఎన్నో ఉన్నాయి. తల్లిదండ్రులు అనుకుంటారు ఇది మా పిల్లగాడు, మా పిల్లలతో ఇలా ఉంటాడు, మా పిల్లలు మా గారేమో అని చెప్పారు. ఈ మధ్యకాలంలో చలిగా అనుమానం పట్టుకుంది. దైవజనుడితో వారు స్నేహంగా ఉంటే దేవుని కృప పొందుతారే కానీ లోకానుసారంగా బ్రతికేటువంటి బ్రతుకు వాళ్ళు దారి తీయరు. ఒక జేబు దొంగ లేదంటే ఒక 420 గాడు ఎవరితో స్నేహం చేస్తే వాడు మరి రేపొద్దున జేబు దొంగ అవుతాడు. ఇప్పుడు దైవజనుడితో దగ్గరగా స్నేహం అయితే ఏమవుతారు? వాళ్ళు దేవుని కృప పొందుకొని దేవునికి ఇష్టమైన పాత్రలు అవుతారు. దైవజనుడు దగ్గర అవుతున్నప్పుడు తల్లిగా తండ్రిగా సంతోషించాలి. అమ్మో మాకు కాకుండా పోతారని భయం ఎందుకు నీకు? దేవుని కృప పొందుకునేలాగానే కదా వాళ్ళు నడిపించాలని ఆశ కలిగేది దైవజనుడు. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డ గమనించండి, స్త్రీ ఈమె సంఘానికి పోల్చబడింది. ఈమె సంఘానికి పోల్చబడింది. వరుడు అయిన ప్రియుడైన యేసయ్య శిలువ శ్రమలు అనుభవించి మరి భయంకరమైన వేదనల నుంచి కన్నాడు సంఘం అనే వధువుని. ఆ సంఘం అనే వధువు ఎలా పోల్చబడుతుందంటే, స్త్రీని తీసుకొని, లేదంటే మనకి ఇంకా బాగా అర్థం కావాలంటే డాక్టర్ చదివే పిల్లలు కానీ, లేదంటే నర్సు ట్రైనింగ్ చేసే వాళ్ళకి కానీ, లేదా 10th క్లాస్లో కూడా, మరి ఇంటర్మీడియట్ అయితే నేను అడుగు పెట్టలేదే కానీ 10th డిస్కంటిన్యూ చేసి కుటుంబ బాధ్యతలను బట్టి ఎనికి తిరిగా. నేను 10th క్లాస్లో చూపించేవాడు, సైన్స్ ఉండేది, సైన్స్లో NS PS అని చెప్పని, ఏది అక్కడ ఒక చిత్రపటాన్ని చూపిస్తారు. బాడీ మొత్తం చూపించి ఆ బాడీలో కొన్ని అవయవాలు ఇక్కడ ఉంటాయని చెప్పని చూపిస్తారు. అయితే సంఘంలో కూడా సార్వత్రిక సంఘం అంతటిని కలిపి ఒక స్త్రీగా దేవుడు పోల్చాడు. ఆయన యొక్క అనాది సంకల్పంలో నిర్ణయమైనటువంటి ఆ వధువు యొక్క పోలిక ఈ భూమి మీద కనపడాలని చెప్పనే తన యొక్క అనాది సంకల్పంలో జనతైక కుమారుడైన ఆయన వరుడిగా ఉంటాడని మొదటిగా ఆదాము అవ్వలను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము మొదటి వాడు. కడపటి ఆదాము ఒక ఆయన ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు. ఆమేన్, హల్లెలూయా.
ఈ ఆదాముకు సాటి అయిన సహాయం ఒక స్త్రీని ప్రభు చేసి ఆమెను అతనికి జత చేసి వివాహంగా సిద్ధపాటు చేసి వాళ్ళని ఏదైనా తోటలో వదిలిపెట్టాడు. అయితే ఈ లోకంలో ఒక కన్యక గర్భవాసన ఆయన ఈ భూమి మీదకి వచ్చి 31 సంవత్సరం తల్లిదండ్రుల యొక్క కనుసన్నలో పెరిగి, అంటే చాలా మంది అంటారు తండ్రి లేడు కదా అని చెప్పి, వాస్తవమే. ఎవరు సమీపించరాని తేజస్సులో ఉన్నాడు తండ్రి అనే దేవుడు. ఆయన నోటి నుంచి బయటకు వచ్చిన వాడే నజరేయుడగు దావీదు కుమారుడగు యూదా గోత్రములో పుట్టినటువంటి యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. అయితే భూమి మీద తనకంటూ ఒక ఆధారంగా ఒక కుటుంబాన్ని చూపించాడు ప్రభు. ఆ కుటుంబానికి ఈయన యుక్త వయసు అంటే యాజకుడుగా ప్రతిష్ఠింపబడే వయసు, అంటే బాప్తీసం అనుభవం. 31 సంవత్సరానికి ధర్మశాస్త్రం ప్రకారం యాజకుడుగా ప్రతిష్ఠింపబడాలి. దానికి ఒక కోణం అయితే, రెండవది నీవు నేను బాప్తీస అనుభవంలోకి రావాలని ఆయనే నీట ముంచు బాప్తీస అనుభవంలోకి వచ్చాడు. పరిశుద్ధాత్మ అనుభవం మనకు కావాలని ఆయనే పరిశుద్ధాత్మ మీదికి రావటం అనే అనుభవాన్ని చూపించాడు. నీవు నేను పెద్దలకు లోపడాలని, దేవునికి లోపడాలని, ఎదుటిన్న పెద్దలను గౌరవించాలని కొన్ని పద్ధతులు ఆయన మనకు నేర్పాడు. మనం ఇలా కుటుంబాలు చూస్తే పొరపాటును కూడా తల్లిని సన్మానించే పరిస్థితి కనపడదు. ధిక్కారము, తిరస్కారము, తిరుగుబాటుతనము, అవసరమైతే ఏకంగా దుమ్ముగా దన్నుతారు. ఇదే పరిస్థితి కనపడుతుంది. ఇది ఒక కోణం అయితే, ఇంకో కోణం ఏంటంటే ఇప్పుడు నేను చూసిన ఆ ప్రపంచంలో క్రైస్తవ లోకంలో కనపడ్డది ఏంటంటే చాతపళ్ళు. తల్లి మాట వినకపోతే కొడుకే తల్లి మీద చాతపళ్ళు చేస్తారు. అత్త మాట వినకపోతే అత్త మీద కోడలు చాతపళ్ళు చేపిస్తారు. ఏది భార్య మాట వినకపోతే భర్త చేపిస్తాడు, భర్త మాట వినకపోతే భార్య చేపిస్తుంది. అటు తిరిగి వచ్చేసరికి కన్న కొడుకు మాట వినకపోయినా, కూతురు మాట వినకపోయినా, అల్లుడు మాట వినకపోయినా ఇక్కడ మేము చేతపడి యానం చేపిస్తారు పాస్ గారు. అంటే తల్లి అయితే ఆమె పుట్టింటి వాళ్ళ ద్వారా చేపిస్తుంది, కోడలు అయితే వాళ్ళ పుట్టింటి వాళ్ళ ద్వారా చేపిస్తుంది, తండ్రి అయితే ఆయనకు సంబంధించిన స్నేహితుల ద్వారా చేపిస్తారు. దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు వినపడుతున్న సంగతులు ఇవే. 10,000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఒక్కడు కూడా నడుము మిగించడు, కానీ బంధువులు ఉన్నారు, వాటికి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి విచ్చలవిడిగా అదే ప్రయత్నాలు, అదే పనులు. కొంతమంది అయితే ఏకంగా ఇంట్లోనే షట్కాలు గీసి నల్ల కోళ్లను, జీవాలు ఉన్నాయి, 10 పిల్లలు అని చెప్పి వాటిని బలించడం. ఖర్చు లేదుగా. ఒక జీవం కనుక సూడు కట్టింది అనుకో, వరుస పెట్టి 10 పైనే పెడదు, అది పిల్లలు పెట్టుద్ది కానీ తక్కువ పెడదు. ఖర్చు ఏముంది? మనం కష్టపడి కొనుక్కొచ్చేవి కాదు కదా. ఈ ప్రపంచం కనపడుతుంది. నువ్వెప్పుడు ప్రేమతో వారిని కాదు సంపాదించుకునేది. నువ్వు వెళ్ళే పనికాడ ఆ యజమానులు నీ మాట వినకపోతే వాళ్ళ మీద వశీకరణ, నేను చెప్పినట్టు వాళ్ళు వినాలని చెప్పారు. నాకు చాలా సంగతులు తెలుసు, కాకపోతే సైలెంట్గా చూస్తూ ఉంటే సంగతి ప్రభు అనుమతి వచ్చినప్పుడు మాత్రం ఇలా నోరు తెలిసి మాట్లాడుతుంటా. ఎక్కడికి పోయినా ప్రేమ అనేది లేదు, కానీ పగలు పెంచుకుంటా ప్రతీకారాలు తీర్చుకోవడానికే నడుము బిగిస్తూ ఉన్నారు. ఇక నువ్వు లోబడేది ఎక్కడ? దేవునికి, దేవుని సంఘానికి వెళుతున్నావు, దేవుని సన్నిధికి వెళుతున్నావు, దైవజనుల యొక్క మాటలు వింటున్నావు, ప్రభు యొక్క బలలో చేయి వేస్తున్నావు. అయినా సరే నడుము బిగించి ఈ పనులు. నువ్వు ఆశీర్వాదం పొందుతావని ఎప్పుడు కూడా కలలు కనమాట. భయంకరమైన కీడును రుచి చూడాల్సి వస్తుంది. బైబుల్ లేఖనమే, నా సొంత మాటలు ఎప్పటికీ నేను చెప్పను. అసలు నీకు నాకు సంబంధమే లేదుగా. ఒకటే ఒక సంబంధం ఉంది, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు కాబట్టి దేవుని పిల్లలమనే సంబంధంగా ఆ సంబంధాన్ని బట్టి చూసి నువ్వు నిత్య నరకానికి పరిగెడుతుంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్న మాట చొప్పున నీకు ఒక సలహా ఇస్తున్నా అంతే. తీసుకుంటే ధన్యుడవు, ధన్యురాలవు, లేదంటే అంతే పోతావు. ఇక వేరే ఒకటి ఏం లేదు.
గమనించండి, ఆయన బాప్తీస అనుభవంలోకి వచ్చే ముందుగా ఆయన చేసిన పద్ధతులు కొన్ని చూపించాడు. ఆయన ఎంతో కష్టపడ్డాడు. కష్టపడిన ఆయన కోసం ఒక వధువు కావాలి. ఆ వధువే ఎలా ఉండాలంటే ఏదైనా తోటలో ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు అవ్వమ్మను. ఆమె పేరు మొదటిగా ఏమని పిలిచాడు ఆదాం గారు? నారి అంటే ఒక స్త్రీ. నారి అంటే స్త్రీ, ఒక మహిళ. అయితే ఈమె దేనికి సాదృశ్యంగా ఉంది, ఆమె విశిష్టత ఏంటన్న దాన్ని బట్టి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటయ్యా ఆమె విశిష్టత అంటే, సంఘానికి పోల్చబడింది. స్త్రీ దేహాన్ని మన కళ్ళ ఎదుట ఊహా చిత్రంగా చూసుకుంటే ఆమె శిరస్సు అంటే తల వెంట్రుకల పొడవును బట్టి అది గౌరవప్రదానికి సూచనగా ఉంది. కాబట్టి సంఘంలో కూడా చాలా మంది విశ్వాసులు ఆ వధువు యొక్క శిరస్సు అంటే ఈ తల పై భాగంలో ఉన్నటువంటి వెంట్రుకలు, కొద్ది వెంట్రుకలు ఉంటే స్త్రీకి అవమానం, చాలా సిగ్గుతో ఫీల్ అవుతుంది ఆ అమ్మాయి. చాలా మంది ఆడవాళ్ళని చూస్తూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటో తెలుసా, తను వేసుకున్నటువంటి బట్టల కంటే పక్కన వేసుకున్న బట్టల మీద ఎక్కువగా అట్లా చూస్తూ ఉంటుంది. పక్కనున్న ఆడపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ వాడు వేసుకున్న బట్టలను, వస్త్రాలను, వాడు వేసుకున్న వస్త్రాలను బాగా గమనిస్తూ ఉంటుంది. నేను ఇలాంటివి తీసుకోలేదు ఏంటని. వాళ్ళకు కొంచెం వాలు జడ ఉందనుకో, కొంచెం బారు జడ, వెంట్రుకలు పొడుగుంటే చాలు, ఇక ఆ జడకెళ్ళే పడుతుంది కన్నంతా. కారణం ఆకర్షించటానికి. సంఘంలో కూడా ఇలాంటి వ్యక్తులు ఉంటారు. స్త్రీ శిరస్సులో ఉన్నటువంటి ఆ వెంట్రుకల భాగంలోకి అనేకులను ఆకర్షించేలాగా ఆధ్యాత్మిక సౌందర్యం కలిగిన వాడు ఆ వధువులోకి రావాలన్నది ప్రభు యొక్క చిరకాల వాంఛ. ఆ చిరకాల వాంఛలో ఒక భాగం స్త్రీ యొక్క వెంట్రుకలు పొడవుండటం వల్ల పౌలు భక్తుడు అంటాడు, స్త్రీకి వెంట్రుకలు గౌరవానికి, మర్యాదకు, గౌరవానికి, విలువ పొందేదానికి సాదృశ్యంగా ఉందని చెప్తాడు పౌలు భక్తుడు. అందుకే స్త్రీ ముసుగు కప్పుకోవాలి. దేనికంటే విధేయతకు సూచన. ఈ స్త్రీ పైన ఉన్నటువంటి పెళ్ళాడేటప్పుడు ముసుగు ఉంటుంది. ఆ ముసుగు విధేయతకు సూచన. అంటే ఆమె ఒకవేళ మనం అనుకుంటే ఆధ్యాత్మిక జీవితంలో అర్థం చేసుకుంటే ఆ ముసుగు అనే భాగంలో కూడా విధేయత చూపించే భక్తులు కూడా అక్కడ కనపడతారు. ఆమేన్, హల్లెలూయా. ఇక నొసల కాడికి వచ్చేసరికి ఇది ముఖ కవళికకు సౌందర్యాన్ని కనపరచడానికి ఆధార భాగం. ఇది నొసల భాగం. అక్కడ కూడా వెంట్రుకలు ఉంటాయి. ఆ వెంట్రుకలు పలసలైన వాళ్ళ పరిస్థితి చూడు, బోడి మొఖం అంటారు. అదే వెంట్రుకలు బాగా చిక్కగాను సౌందర్యంగాను హైబ్రూస్ అని చెప్పని ఇప్పుడు ఆడకపోయి కొన్ని రోగాలు తెచ్చుకుంటారు కొంతమంది. దాని విషయంలో కూడా కొన్ని వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు. నొసలు అనేది కరెక్ట్గా డిజైన్ కరెక్ట్గా కంటికి తగ్గట్టుగా ఉంటే అందంగా ఉంటానండి. అదే నొసలు కరెక్ట్గా లేకపోతే బోడి మొఖం ఏముంది, దాని మొఖాన ఏమి లేదు, ఒక కళన కనపడుతుంది, కళ కూడా లేదంట. ఈ నొసల భాగం అంటే ఆకర్షించేదాని భాగం ఈ భక్తుల జాబితా. అలాగే కనురెప్పలు చూసేదాన్ని, అంటే నువ్వు చూస్తున్నది సత్యమా అసత్యమా, అది మంచి చెడు అన్నది చూడటానికి కన్ను ఉపయోగపడుతుంది. ఆ జాబితా భక్తులు అక్కడ ఉంటారు. అలాగనే కంటి రెప్ప ఎప్పటికప్పుడు అలా కొడుతూ ఉంటుంది. అంటే నీ చూపును స్పష్టత చూసేలాగా ఉపయోగపడటానికి కంటి రెప్పలు ఉపయోగపడుతుంది. అలాగే దుమ్ము ఏదన్నా కానీ వచ్చి పడకుండా కంటి రెప్పల యొక్క వెంట్రుకలు అడ్డుపడుతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. అంటే నువ్వు చూసే సత్యము స్పష్టంగా చూడటానికి కూడా ఈ కంటి రెప్ప ఉపయోగపడుతుంది. ఏదైనా చెడు వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని పక్కకు తప్పుకోవడానికి కూడా ఈ కంటి భాగంలో స్త్రీ యొక్క దేహం గురించి నేను వివరిస్తున్న సందర్భం ఇది.
ఆ తర్వాత ముక్కు. ఈ ముక్కే కనుక సరిగా లేకపోతే సట్టి ముక్కుది అసలు ముక్కే లేదు, నరుక్కొని పోయినట్టుంది, ఇప్పుడు గుద్దినట్టుంది ఆ ముక్కు అని చెప్పని. కొంతమంది కోటేరు ముక్కు అని చెప్పని బాగా పొడవుగా బాగా అందంగా ఉండేది. ఆ ముక్కే కనుక సరిగా లేకపోతే ముఖం అంతా ఇంకొక రకంగా కనపడుతుంది. ఏమి అలాగనే ఈ ముక్కు శ్వాస నిశ్వాసలకు ఎలా అయితే మనిషికి ఉపయోగపడుతుందో అలాగనే ముక్కు దేనికి దేవుడు దేనికి ఇచ్చాడు? వాసన పసిగట్టడానికి. వాసన పసిగట్టడం అంటే సాక్ష్యానికి సాదృశ్యమైన జాబితా భక్తులు అక్కడ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏంది ఇక నోటి పళ్ళు వరస. నోటి పళ్ళు వరస గతంలో కూడా పరిచయం చేశాను. పరమగీతంలోనే ఒక మాట ఉంది, నీ పలు వరస జోడు జోడు దానిమ్మ పళ్ళ వలె ఉన్నాయి. దానిమ్మ పళ్ళు దేనికి ఉపయోగపడతాయి? డైజెషన్ కరెక్ట్ చేయడానికి. అంటే దానిమ్మ లోపల ఉన్నటువంటి ఆ పసుపు బెరడు పొట్ట భాగంలో జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోతే సరి చేస్తుంది. అలాగే ఆ విత్తనాలు మొత్తాన్ని జ్యూస్ చేస్తే రక్తం పడుతుంది. రక్తహీనత నుంచి కూడా నువ్వు విడిపించబడుతావు. రక్తహీనత అంటే మూలుగుల్లో ఉన్న గుజ్జు ఊరటానికి, ఊరకపోతేనేమో రక్తహీనత అంటారు. ఊరుతుందనుకో మంచి ఆరోగ్యంగా ఉన్నామంటారు. బాగా అర్థమయ్యే విషయం ఏంటంటే ఆ ఎముకల్లో నుంచి రక్తం ఊరుద్ది. మన బాడీలోకి ఆ ఎముకల్లో నుంచి రక్తం ఊరుతుంది. ఈ పండ్లు వరుస ఎలా ఉన్నాయంటే జోడు జోడు దానిమ్మ పళ్ళ వలె వరుసగా ఉన్నాయి అన్నాడు భక్తుడు. అంటే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయమ్మా నీ పళ్ళ వల్ల అని. పళ్ళు ఆ నోటి సౌందర్యానికి అలాగనే జీర్ణ వ్యవస్థకు తీసుకుంటున్నటువంటి ఆహారాన్ని బాగా దంచి 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 బాగా నెమరు వేయటానికి అనమాట. నవిలి నవిలి కానీ ఒక్కొక్కళ్ళు అది బాగా నవిలిన తర్వాత మింగుతారు. కొంతమంది అట్లా ముద్ద పెట్టగానే జార మింగుతారు. జార మింగేవాళ్ళు డైజెషన్ చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అంత మన తాత ముత్తాతల కాలం పద్ధతులు మళ్ళీ ముందుకు వచ్చాయి. ఒకప్పుడు కొరలు, అరకలు, బియ్యం. అరకలు అంటే ఎట్లా అరక కాదు, అరకలు అని చెప్పి ఒక బియ్యం ఉన్నాయి. ఏంది రాగులు, సజ్జలు, నాటు జొన్న, రాగి సంగటి, పొద్దున్నే మాల్ట్ అని చెప్పని పోతారు. ఆ సెంటర్లోకి ఒక 20 రూపాయలు ఇస్తే అలసందలు, ఉలవలు, సజ్జలు, ఇక నాన్న ఇవన్నీ తీసుకొచ్చి మొత్తం మల్టీ విటమిన్ పొందటానికని మాల్ట్ అని చెప్పని అడగపోయి ఒక గ్లాస్ దాగి వస్తూ ఉంటారు. తాత ముత్తాతల కాలంలో పని చేశారు. మా ఇంట్లో జతెద్దులు కోడిదోళ్ళు ఉంటే ఆ కోడిదోళ్ళ కోసం ఉలవలు, అలసందలు ఉడకబెట్టేవాళ్ళు. ఉడకబెట్టిన రసాన్ని పక్కన పెట్టేసి ఒక గుప్పెడు సుమారు అవి తీసుకొని ఉలవలు, అలసందలు చారు చేసేవాళ్ళు. మేము తిన్నాం. ఆ ఎద్దులో పక్క తింటా ఉంటే మూతి పెట్టని వైపు మేము గుప్పెడు తీసుకొని వాటి దగ్గర పోయి తినేవాళ్ళం. జొన్న సంగటి చేస్తే జొన్న సంగటి వాటికి అన్ని కొంత తీసేవాళ్ళు. ఇంట్లో కొంత తీస్తే మజ్జిగను పండు మిరగాయ పచ్చడి వేసి కుమ్మితే ఏముండదు అనమాట, కమ్మగా ఉండదు. దేవునికి మహిమ కలుగునుగా. పాతకాల రోజులు మళ్ళీ వచ్చినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు డైజెషన్ అని, డయాబెటిక్ పేషెంట్లు అని చెప్పని ఇప్పుడు ఇదే గోల. ఇప్పుడు మనం కష్టపడేది ఎక్కడ? కష్టపడేదే లేదు కానీ ఓరక సుఖపడాలి, సౌఖ్యంగా ఏదైనా నోటికి అందాలి. నాకు డౌట్ అనమాట, రానున్న దినాల్లో ఒకవేళ రోబో కూడా తెచ్చి ఆహారం నోటికి అందించేలాగా తెచ్చుకుంటారే అనిపిస్తుంది. జపాన్, చైనా ప్రాంతంలో రోబోలతోనే సంసారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏంది ఇక సెక్స్ టాయ్స్ అని చెప్పని ఆడపిల్లలు, ఆడవాళ్ళు బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలు తెచ్చుకొని వాటిని పెళ్లి చేసుకొని కాపురాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక ఆడపిల్లలు తెచ్చుకుంటే దీనికి మళ్ళీ పిల్లలు, వాళ్ళ బాగోగులు, ఈ గోలంతెందుకు, నాతో నీకు ఇంత వాటికి అంతమైపోతే సరిపోద్దులే అని చెప్పని ఆడపిల్లల బొమ్మలు దొరుకుతున్నాయి, మగ పిల్లల బొమ్మలు దొరుకుతున్నాయి.
నిలువెత్తు బొమ్మలు. ఆ బొమ్మలు తెచ్చుకొని వాటితో పెళ్లిళ్ళు చేసుకొని మరి కాపురం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. రోబోలతో కాపురం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అప్డేట్ అయిపోయింది. అలా అప్డేట్ అయ్యి జపాన్ దేశం కాస్త బోడిదిగా మారిపోయింది రేడియం తరంగాల వల్ల. అంతా బోడదే, ఏమి లేదు ఇప్పుడు అక్కడ. ఆ దిశగా భారతదేశం కూడా అప్డేట్ అని చెప్పని అడుగులు వేస్తా ఉంది. అడుపోయి చివరికి వచ్చి మతం అనే అప్డేట్లోకి వచ్చారు. క్రైస్తవుడిని బట్టే భారతదేశం ఎంతో దీవించబడింది. క్రైస్తవుడి ద్వారానే బ్యాంక్ అనేది వచ్చింది. విలియం కేరీ గారు బ్యాంకును కనిపెట్టింది ఆయన. బ్యాంకులో డబ్బులు దాచుకోవటం, ఎలా డ్రా చేసుకోవాలి ఆ సెక్షన్ భారతదేశానికి అందించిన ఒక క్రైస్తవుడు. ఇంగ్లాండ్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక మిషనరీ సముద్ర మార్గంలో వస్తూనే 40 రోజుల్లో బెంగాలీ భాష నేర్చుకొని ఆ బెంగాలీలోకి అడుగుపెట్టి బెంగాలీ భాషలోని సువార్త చెప్పినటువంటి యోధుడు. మరి ఆయన కనిపెట్టిన బ్యాంకింగ్ మనం వాడుకుంటున్నాం. ఆయన కనిపెట్టినటువంటి పెన్ను మనం వాడుకుంటున్నాం. పెన్నులో ఇంకు ఆయన కనిపెట్టింది. ఆయన కనిపెట్టినటువంటి న్యూస్ పేపరు, న్యూస్ ప్రింట్ చేసే మిషన్ మనం వాడుకుంటున్నాం. ఇలా కొంతమంది క్రైస్తవులు కనిపెట్టిన లైట్ మనం వాడుకుంటున్నాం, ఫ్యాన్ వాడుతున్నాం, టీవీ వాడుతున్నాం, సెల్ ఫోన్ వాడుతున్నాం. మన భారతదేశంలో మన వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే గోసిగుడ్డ. గోసిగుడ్డే మన వాళ్ళు కనిపెట్టింది. గోసిగుడ్డను ఎద్దలు బండి, వాడి కులం ఇది, వీడి కులం ఇది అని చెప్పని కుల వివక్షత. కుల వివక్షత మాత్రమే భారతదేశంలో మహాపండితులు కనిపెట్టిన పద్ధతి. ఇక మిగతా అన్ని క్రైస్తవుడు తెచ్చినయే. ఒకడు బొచ్చిగా నచ్చదు క్రైస్తవుడు అంటే. అదేందో మరి అంటువ్యాధి వచ్చినాడు చూసినాడు చూస్తాడు. మరి వాడు పండించే పంట తింటున్నావు, ఆడు కనిపెట్టినవన్నీ నీ ఇంట్లో వాడుతున్నావుగా. క్రైస్తవుడు అవసరం లేనప్పుడు ఆ గిట్టనప్పుడు మొత్తం తీసి రోడ్డు మీద అట్టెందుకు వెళ్తామండి? అవసరం కాబట్టి వాడుకుంటున్నామండి. ఒక్కరు బుద్ధి అన్నమాట ఇది. క్రైస్తవుడు అంటే మొన్న మధ్య మా ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్తా ఉంటే వింటా ఉన్నాను. ఆ మాలోళ్ళ దగ్గరికి ఆ సేవకుడి దగ్గర పోకూడదని. మరి నువ్వు యేసయ్య అంటున్నావు కదా, మరి ఈ భారతదేశం అంతా కలిసి ఒక ముద్ర వేశారు ఆ మాల మాదిగా సంబంధించిన కుల దేవుడని. మరి నువ్వెందుకు పొందుతున్నావు బాప్తిసం? వీళ్ళు ఏమనాలా? మరి నువ్వెందుకు పొందుతున్నావు బాప్తిసం? నువ్వెందుకు ఆ దేవుడి దగ్గర పోతున్నావు? మరి నీకు మంచి జాతి బిడ్డలు ఉన్నారు కదా, దేవుళ్ళు దేవతలు, మరి వాళ్ళ దగ్గర పోవచ్చుగా. బుద్ధిహీనమైన మాటలు ఇవన్నీ. అంటే నీకు అవసరము, లబ్ధి పొందాలనుకుంటే ఏమైనా పర్లేదు, ఏమైనా కులంకుంటావు. అవసరం లేదనుకుంటే మాత్రం కులాన్ని మాత్రం బాగా చూపిస్తావు. కృతజ్ఞత లేని హీనులు అంటారు నేను. అవకాశవాదులు. ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడు కోటాలు పెట్టిండు ఆయన. నాకే భయం లేదు, ఏడికైనా పోతా. ఏంది ఆయన సంఘానికి ఇతరులు సేవకులు కోటాలు పెడితే, కృతజ్ఞత కోటాలు పెడితే పోమాకండి, అలా పోకూడదు, అది పద్ధతి కాదంట. ఈయన మాత్రం తండ్రి సరైన మినిస్ట్రీ ఆ సంఘంలో ఆడ కోటాలు జరిగితే ఆడకపోయాడు. ఇప్పుడు హోసన్న మందిరం జరుగుతుంటే ఆడకపోయాడు. మన కోటాలు పెడితే పాపం సంఘ బిడ్డలకు ఏం తెలుసు? వాళ్ళ ప్రేమను బట్టి నాకు కూడా ఆహ్వానం చెప్పారు. నేను పొరపాటును కూడా అడుగు పెట్టలా. ఓసర వెళ్ళి టైపులో ఉన్నాడు ఆ సేవకుడు. డైరెక్ట్ చెప్తున్నా నేను. ఓసర వెళ్ళి అన్నమాట. అవకాశవాదం. దూరం నుంచి వస్తున్న దైవజనులకు ఈయన సంగతి, ఈయన వేసే పులేశం తెలియదుగా. వాళ్ళతో చెప్పాలి, అయ్యా నేను సంఘానికి పద్ధతులు నేర్పాను కాబట్టి ఇలా అని చెప్పాను. ఇక్కడే జనాన్ని గ్యాదర్ చేయడానికి అందరికీ ప్రకటించాం, అందరి రావాలని. మరి సంఘంలో ఎందుకు చదువుతున్నావు? ఎవరు పోయినా కానీ, ఎవరు కోటాలు పెట్టినా అక్కడ పోవచ్చు, పోతే పద్ధతి ఉండదని ఎందుకు చెప్పావు? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు చెప్పిన మాటను బట్టి నేను అసలు అడుగే పెట్టలే. ఎందుకంటే సైతానికి ముద్దు బిడ్డగా మారిపోయారు. ఓసర వెళ్ళంటే అదే అవకాశవాదం.
కొంతమందికి డైరెక్ట్గా చెప్పేస్తావు, కొంతమంది అన్నయ్యలు అడిగారు, నేను చెప్పే మొహమాటం లేకుండా. సంఘంలో ఈ మాట బయటకు వచ్చి ఈ మాట ఇంత తేడా ఉంటే ఎవడో వచ్చేది. అయినా సంఘంలో సేవకుడిని గౌరవించడం చేత కాదు అతనికి. సేవకుడిని పొరపాటును కూడా గౌరవించడు. ఏదో మరి పరలోకం నుంచి కెరూబులాగా దిగొచ్చినట్టు వ్యవహరిస్తూ ఉంటాడు. పొరపాటు కూడా నేను రానయ్యా, మీ ఇళ్ళలో కోటాలే చెప్పండి, వస్తా ఖచ్చితంగా. భోజనం చేసి వెళ్తాను, ప్రార్థన చేసి వెళ్తాను ప్రభు కృపను బట్టి. ఇట్లా ఓసరి వెళ్ళి వ్యవహారం అయితే మనకు అసలు పొరపాటు కూడా నచ్చదు. అవకాశవాదం అనమాట ఇదంతా. మరి నువ్వు సంఘంతో అట్లా చెప్పడం ఎందుకు? ఎక్కడి నుంచి దూరం నుంచి వచ్చి ఆయనకి ఏడ కొండలు నునుపన్నట్టుగా ఎందుకు చూపించాలా? యథార్థవంతుడు అయితే కరెక్ట్గా చెప్పాలా. మీరు మీ సంఘాల్లోనే ఉండండి, నేను చెప్పేదాన్ని. నేను అదే చెప్పా, ఇళ్లలోనే ఉండి వాక్యం వినండి, బలపడండి, మీ సేవకులను తృణీకరించవద్దు, విన్న మాటలను బట్టి బలపడండి, ఆ సేవకుడిని గౌరవించండి. ఎట్టన్నా ఉండని తీర్పులు లెక్క చెప్పుకుంటాడు ఆ వ్యక్తి. నేను పబ్లిక్గానే స్టేట్మెంట్ ఇస్తాను, నాకు భయమే లేదు. నేను భయపడాల్సింది దేవునికి మాత్రమే. నేను ఏదైనా తేడాగుంటే దేవునికి భయపడాలి. నేను ఏదేదో గజమాల వేస్తాడు, శాలువ కప్పుతాడని నాకు అసలు ఎక్కడ కూడా లేదు ఆలోచన. అవకాశవాదం అనమాట. ఈ అవకాశవాదం అనేవి ఉంటే సంఘంలో నువ్వు ఒక వధువులో ఒక శ్రేష్టమైన అవయవంలోకి నువ్వు ఎలా చేర్చబడతావు? చేర్చబడవు కదా, విసర్జింపబడతావు. బాగా గమనించండి, తల్లి తండ్రి ఎలా నడుస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారో, ఇతరుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో, ఆయే పోలికలు కడుపును పుట్టిన బిడ్డలకైనా మనవ సంతానానికైనా వస్తాయి. కొత్తగా ఏదో నేర్పాలని ప్రయత్నం చేస్తే పొరపాటును కూడా రావు. కుటుంబ వ్యవస్థలో నీ పద్ధతి ఉంటే మరి సేవకులో సంఘంలో మరి ఇంకే పద్ధతులు ఉంటాయి? పైన నాయకుడిని చూసే కింద ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు. నా ప్రభు కృపను బట్టి చెప్పగలుగుతాను, నేను మా పైన నాయకుల దగ్గర విలువైన సంగతులు చూసాము, నేర్చుకున్నాము. ఆ ప్రకారం ఈరోజు ప్రభు కృపలో సేవలో కొనసాగుతున్నాం. ప్రభు ఇచ్చినటువంటి బిడ్డల విషయంలో కూడా అవే నేర్పుతున్నాం. నన్ను చూసే వాళ్ళు నేర్చుకుంటారు. నేను లోపల ఒక మాటను బయట ఒక మాట చేసి వాళ్ళు కూడా అదే కథ వెళ్తారు నా ముందే, అదే పని చేస్తూ ఉంటారు నా ముందే. దేవుడు ప్రత్యేకంగా సంగమను వధువు అంటే ఈ నారిని కోరుకున్నాడు కాబట్టి విలువైన శ్రేష్టమైన పాత్రలు అక్కడికి చేర్చబడతాయి. పనికి మాలిన పాత్రలు పొరపాటు కూడా ఆ వధువులోకి చేర్చబడవు. ఆయన చిరకాల వాంఛ ఒకనాడు ఉంది. ఆ రోజున ఈ భూమి మీద భక్త సమాజం అని ఈ నారి అనే ఈ వధువును సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకోవాలంటే దానికి నిలువెత్తు నిదర్శనం ఈ భూమి మీద ప్రభు చిత్తంలో ఏర్పాటు చేయబడిన ఒక మహిళను చూపిస్తా ఉన్నాడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇలాంటి వ్యవహారం, ఇలాంటి సరుకున్న వాళ్ళంతా అక్కడ చేరతారా? చెప్పండి, మీరే చెప్పండి, న్యాయం చెప్పండి. ఇలాంటి జాబితా, ఇలాంటి సరుకు తయారవుతుంటే వాళ్ళు ఖచ్చితంగా వధువులోకి వస్తారండి అని ఎవరైనా చెయ్యెత్తి చెప్పగలరా? నమ్మకం ఉందా? పొరపాటును కూడా జారు. అందుకే పద్ధతులు మార్చుకుంటే ఖచ్చితంగా వధువులోకి ప్రభు నిర్ణయించినటువంటి స్థానంలో నువ్వు ఉండాలి. నేను అదే ప్రార్థన చేస్తాను, సంఘ బిడ్డల విషయంలో, నా విషయంలో, కుటుంబ సభ్యుల విషయంలో. ప్రభు ఆ వధువులో నువ్వు నిర్ణయించిన ఆ ఉన్నత స్థానంలోనే మేము ఉండాలి. దాన్ని మేము పోగొట్టుకోకూడదు. ఒకవేళ పోగొట్టుకునే పరిస్థితుల్లో మా అడుగులు పడుతుంటే నలుగురు తన్నైనా సరిచేసి నిలబెట్టు. ఎందుకంటే ఈ భూమి మీద మహా ఉంటే 60, 70, 80, 90, 100, 120 ఎంత ఉంటావో మాకు తెలియదు. ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతుకుతామో మాకు తెలియదయ్యా. ఇది అశాశ్వతమైనది, శాశ్వతమైనది. యుగ యుగాలు ఉంది రానున్న దినాల్లో. నూతన యెరూషలేము పట్టణం మన వధువులో మేము నువ్వు నిర్ణయించినటువంటి స్థానంలో మేము ఉండాలి. అక్కడ నీతో కలిసి నిత్యరాజ్య పరిపాలన చేయాలి. నువ్వు మమ్మల్ని మనువాడాలి ప్రభు. యుగ యుగాలు మమ్మల్ని ఏలాలయ్యా. నీలో హర్షించాలి, నీ కౌగిట్లో వదగాలి. నీ ప్రేమాప్యాయత అనురాగాల చేత మేము మోర్చిల్లాలి, ఆనందించాలి ప్రభు. అది కావాలి మాకు అని చెప్పి ప్రార్థన చేసుకుంటాను. ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా. నా కుటుంబం వాటిగా సంపూర్ణులు కావాలని కాదు, సంఘ బిడ్డలు సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులు కూడా సంపూర్ణులు కావాలి. వధువులో వారికి నిర్ణయించినటువంటి స్థానంలో వారు నిలబడాలి. మనం ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాం? పంటి భాగానికి వచ్చాం. నాలుక రుచి చూసే వ్యవహారం. ఈ వాక్యములో దేవుని యొక్క శక్తి ఎంత ఉందన్నదాన్ని గ్రహిస్తుంది నాలుక. మెడ భాగం అనే దానికి తర్వాత చూద్దాం. చేతి భాగం ఏదో ఒకటి కష్టపడటానికి, పని చేయడానికి ఉపయోగపడే భక్త సమాజం ఉంటుంది. ఛాతి భాగం ఒకటి సౌందర్యానికి సాదృశ్యంగాను, రెండవది ఏంటంటే వాక్యమును పాలను అనేకులకు అందించే భాగం అది. బైబిల్లో ఉంది, పత్రికల్లో పాల వంటి వాక్యమును ఆపేక్షించుడి అని చెప్పారు. ఎక్కడ వస్తుంది? స్త్రీలో నుంచి పసిబిడ్డకు తల్లి పాలు అందించేది ఎక్కడ? డబ్బా పాల కాదు. తనలో నుంచి పాలు తన బిడ్డకు అందించలేకపోతుంటే ఆ స్త్రీ భయంకరంగా రోధిస్తుంది. అయ్యో ఇట్లయింది నా పరిస్థితి అని చెప్పి. డబ్బా పాలు పట్టించాలంటే సస్యమీర తన మనస్సాక్షి ఒప్పదో, అయినా కటువు చేసుకొని తన బిడ్డ బ్రతకాలి, అవయవ సౌష్టం కలగాలి, చక్కగా ఆరోగ్యవంతుడిగా ఉండాలి, నా బిడ్డలు నేను చక్కగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పని తపన పడుతుంది. ఎందుకంటే తల్లి పాలలోనే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉందని చెప్పని కూడా కొంతమంది టెస్ట్ చేసి మరి కొన్ని కనపడని వైరస్లు తల్లి పాలు బిడ్డ తాగటం వల్ల అవి చంపేస్తుందని కూడా చూపిస్తా ఉన్నారు వీడియోలు, టెస్ట్ చేస్తా కూడా. అంత విలువైన మరి ఈరోజు సమాజంలో ఉన్న ఆ చెడు సంఘంలో ఉన్నటువంటి బిడ్డల్లోకి రాకుండా ఒకవేళ దుష్టుడు అక్కడ ఆగడాలు చేస్తూ ఉంటే ఈ వాక్యము ద్వారానే వారు సరిచేయబడుతూ ఉంటారు. ఈ వాక్యము ప్రకటించే వాళ్ళు కావాలి, ఆ జాబితా ఉండాలి. అది ఛాతి భాగానికి సంబంధించిన. ఇక గుండె సంబంధించి అంటే రక్త ప్రసరణ ఎప్పటికప్పుడు లప్ డబ్ అని కొడుతూ ఉంటుంది. ఆ కవాటాలు ఈ గుండెకు సంబంధించిన వాళ్ళంటే పునాది రాళ్ళుగా కనపడతారు. అంటే ప్రారంభంలో ఉన్నటువంటి సంఘానికి కొంతమందిని పునాది రాళ్ళుగా దేవుడు ఎంచుకుంటాడు. ఆ పునాది రాళ్ళు కదిలిపోతే సంఘమంతా కదిలిపోతూ ఉంటుంది. ఎలా అంటే ఒక కుటుంబం కనుక సుదీర్ఘంగా వస్తూ బ్రేక్ అయింది. ఏందక్క పలానోళ్ళు ఎందుకు రావట్లేదు? ఏమమ్మా మాకేం తెలుసు? పాస్టర్ గారు ఏమన్నా అన్నారా? లేదంటే వాళ్ళ బిడ్డలు ఏమన్నా తేడా పడ్డారా? ఎందుకని రావట్లేదు? ఏంటి సంగతి అని అప్పటికప్పుడు గుప్పు అని చెప్పని తెలియని ఒక విప్లవం లోపల నుంచే మొదలవుతుంది. ఇలాంటి వాళ్ళు సంఘంలో పునాది రాళ్ళు అనమాట. ఆ పునాది రాయి కదిలిపోయిందనుకో మిగతా రాళ్ళు కూడా కదిలిపోతూ ఉంటాయి. పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో చెప్పండి, సజీవ రాళ్ళు అన్నట్లుగా, ఆత్మ సంబంధమైన మందిరం అన్నట్లుగా వీళ్ళు సజీవమైన రాళ్ళుగా కట్టబడుతూ ఉంటారు. ఈ రాళ్ళు కనుక లేకపోతే సంఘం పడిపోతుంది. గుండె కూడా అంతే. మరి ఈ గుండెకు మళ్ళీ ఇంకా సపోర్ట్ ఉంది, లివర్ కనుక కరెక్ట్గా పని చేయకపోతే అటు రక్తము ఫ్రెష్ అవుతూ, కిడ్నీలు కూడా సరిగా పని చేయకపోతే రక్తము కానీ నీరు కానీ ఫ్రెష్ అవ్వదు. అలాగే ఊపిరితిత్తులు శ్వాస నిశ్వాసాలు కనుక కరెక్ట్గా లేకపోతే ఏం పని చేయ, మొత్తం కుప్పగులాడు కూర్చోవడం, ఆయాసం, దడ అంతా తప్ప. వీళ్ళంతా పునాది రాళ్లకు సంబంధించిన వాళ్ళు. జీర్ణ వ్యవస్థ అంటే వాక్యపు అవగాహన కల్పించే జాబితా. పలానా చోట పలానా దైవజనుడు చాలా స్పష్టంగా వాక్యం చెప్తా ఉన్నాడు, వింటే చాలా చక్కగా అర్థమవుతుంది. కాబట్టి ఇదిగో అమ్మాయి నాతో పాటు మనం పోదాం, ఆ వాక్యం విందాం. లేదా ఇదిగో పలానా ఆ దైవజనుడి యొక్క యూట్యూబ్ ఛానల్ ఇదిగో ఈ పేరు ద్వారా ఉంది, అది సబ్స్క్రైబ్ చేసుకో. లేదా ఇదిగో షేర్ పెడతాను నీకు, ఆ వాక్యాలు విను, బలపడు అని చెప్తూ ఉంటారు. జీర్ణ వ్యవస్థ సంబంధించిన భక్తులు ఎలాంటి వాళ్ళు అంటే వాక్యాన్ని స్పష్టంగా తేటగా వాళ్ళకి అర్థమయ్యేలాగా అందించే జాబితా. ప్రభు అంటాడు,
ప్రభు దగ్గరికి వీళ్ళు అంటూ ఉంటారు, ముందు శిష్యులు వచ్చి, ఎందుకయ్యా మాకు ఏంది ఇట్లా మర్మాలు కఠినంగా ఉన్న మాటలు చెబుతున్నావు, మరి వాళ్ళకైతే ఉపమానం లేకుండా చెబుతున్నావు ఎందుకని అంటే, వారు చూసి కూడా విని కూడా గ్రహింపలేకుండా అన్నారు కాబట్టి వాళ్ళకు ఉపమాన రీతిగా చెబుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఉపమాన రీతిగా చెబుతున్నాను. అది మీకైతే మత్తయి 13:11 చూస్తే, పరలోక మర్మములు గ్రహింపగల జ్ఞానం, ఆ శక్తి మీకుంది, అది మీకు అనుగ్రహింపబడింది కాబట్టి మీకు ఇలా బోధిస్తుందని అన్నాడు. అది అందుకున్నారు కాబట్టి రానున్న దినాలు అంటే తర్వాత ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కూడా ప్రకటిస్తే హృదయాలు పొడవబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ప్రకటిస్తే భూమి తలకిందులైందట. ఆమేన్, హల్లెలూయా. ఆ జాబితా జీర్ణ వ్యవస్థ. మరి గర్భాశయం వచ్చేసరికి ఆత్మలను సంపాదించే కర్మాగారం. స్త్రీకి ఋతుక్రమం ఉంటుంది. ఋతుక్రమం అనేది ఉపవాస ప్రార్థనకు సూచన. ఋతుక్రమం అయిపోయిన తర్వాత 5 రోజులు, 3 రోజులు 5 రోజులు గడిచిన తర్వాత తలస్నానం చేస్తుంది ఆడపిల్ల. అది అయిపోయిన తర్వాత ఆమెలో అండ ఉత్పత్తికి సంబంధించిన కొన్ని శుక్రకణాలు అనేవి బయటకు వస్తాయి, రిలీజ్ అవుతాయి. ఆ నెలసరి అనేది లేదా ఆ ఋతువు క్రమం దాటిపోయిన తర్వాత గర్భఫలం లేని వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు శారీరకంగా కలిస్తే ఆ సమయంలో ఖచ్చితంగా కలవాలంటుంది సైన్స్. డాక్టర్లు కూడా అదే చెప్తారు. అప్పుడు శారీరకంగా కలిసినప్పుడు ఆమె గర్భం దాల్చడానికి కావలసిన అండ ఉత్పత్తికి సంబంధించినవి కొన్ని కణాలు రిలీజ్ అవుతాయి. ఆమేన్, హల్లెలూయా. ఇవి ఎప్పుడు పడితే అప్పుడు ఎడాపెడా అనేది చెప్పంటే కుదరదు. నెలసరి వచ్చిన తర్వాత అది అయిపోయిన తర్వాత అండ ఉత్పత్తికి సంబంధించి ఫలదీకరణకు సంబంధించినటువంటి కొన్ని బాడీలోంచి రిలీజ్ అవుతాయి. ఇది దేనికి సూచన అంటే, వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో కూర్చున్నప్పుడు తెలియనటువంటి ఒక శక్తి నీలో నుంచి రిలీజ్ అవుతుంది. ఆధ్యాత్మిక జీవితంలో యేసు ప్రభు వారితో కలిసి దాంపత్య జీవితం అనేది ఏకాంత ప్రార్థన, రహస్యంగా ఏకాంత ప్రార్థన. దాంట్లో ఇంకా కొంచెం పటిష్టమైనది, బలమైన ప్రార్థన ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఈ ప్రార్థన అనంతరం నువ్వు వెళ్ళి ఒక వ్యక్తికి సువార్త చెబితే వారు రక్షించబడతారు. లేదు, ఒక వ్యక్తికి ముందుగానే సువార్త చెప్పి నువ్వు వచ్చి ఈ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రభు వారి హృదయంలో కార్యం జరిగించి వారిని, వారి కుటుంబాన్ని పట్టుకుంటాడు, రక్షించబడతారు. స్త్రీ యొక్క గర్భ సంచి వ్యవస్థ, మర్మాంగం కావచ్చు, ఇక ఏ విషయమైనా సరే అదంతా ఆత్మల కర్మాగారానికి సంబంధించిన పరిస్థితి. ఇక కాళ్ళు వచ్చేసరికి ఇవన్నీ కూడా నిలబడటానికి, స్థిరత్వానికి, ఒక వ్యక్తినైనా సంఘాన్నైనా స్థిరపరచడానికి ఇప్పుడు మనకేం కావాలా? రాళ్ళు కావాలి. రాళ్ళు పేరిస్తే ఉపయోగం ఉంటుందా? రాళ్ళతో పాటు ఇసుక, సిమెంట్ కూడా కావాలి. ఈ 3 ఉంటే సరిపోతా, నీళ్లు కూడా కావాలా. ఇది ఇప్పుడున్న జనరేషన్. మరి పాతకాలము కీలు పూసారు, ఆ కీలు కూడా కీలు కావాలి, నీళ్లు కావాలి, రాయి కావాలి. స్థిరత్వానికి సూచన అన్నమాట. ఇటువంటి మెటీరియల్స్, పటిష్టానికి అవసరమైన మెటీరియల్స్ తగ్గట్టుగా భక్తులు కొంతమంది జారిపోతున్న వారిని ఈ కాళ్ళ జాబితాలో ఉన్నవాళ్ళు నిలబెడతారు. వాడు తెచ్చి ఏది ఏమైనా సరే, ఎట్టనా సరే వాళ్ళ బట్టకు రావటం వీళ్ళ పైన. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ సేవకుని బట్టో, సేవకురాలను బట్టో, పక్కనున్న విశ్వాసిని బట్టో, పరిచారకులను బట్టో, సంఘ పెద్దలను బట్టో, ఏదో ఒక కారణాన్ని బట్టి మనస్పర్ధలు వస్తాయి. యేసు ప్రభువు చెప్పిన మాట, లోకంలో అభ్యంతరాలు పుట్టక మానవు కానీ ఖచ్చితంగా అభ్యంతరాలు వస్తాయి. ఎవడి వల్ల అభ్యంతరాలు వస్తే వానికే శ్రమ. మరి ఆయన చెప్పినప్పుడు నీకు నాకు రాకపోవడం, పేతురుతో యేసు ప్రభువు చెప్పాడు, సంవత్సరం మిమ్మల్ని జల్లెడలో వేసి జల్లించ కోరాడు. తండ్రి దగ్గర నుంచే పర్మిషన్ తీసుకున్నాడు అతను. అయితే మీ విశ్వాసము ఆ విశ్వాసంలో నుంచి మీరు తొలగిపోకుండా, జారిపోకున్నట్లు, మీకు నమ్మిక కలుగునట్లుగా మీకోసం ముందుగానే ప్రార్థన చేసి అన్నాడు ప్రభు. యేసయ్య చెప్పిన మాటలు గుర్తున్నాయి కదా.
ఇట్లా కదిలిపోయేవాళ్ళు ఉంటారు సైతాను వల్ల కానీ, సైతాను చేత వెరిపించబడుతూ, వాడి దూతల చేత ప్రేరేపించబడుతూ. కొంతమంది సంఘంలోనే సేవకుడు కూడా వెరిపించబడతాడు. సేవకుడు కూడా. గతంలో ఒక సంఘం గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు మాట్లాడాడు, 2 సంవత్సరాల వరకు సేవకుల యొక్క అభిషేకాలు చేయవద్దు. ఆల్రెడీ ఆయన కూడా చెప్పాడు ఆ మాట. ఇంతలో ఏమైందో తెలియదు, టక 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 3 సార్లు సేవకుల అభిషేకాలు జరిగాయి. ప్రభువా ఏంటిదంటే, నా చిత్తంలో లేదు ఆ సంగతి అన్నాడు. మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, సేవకుడిని కూడా ప్రత్యేకపరచబడిన వారిని సైతం అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో పౌలు బర్నబాలను ప్రత్యేకపరచండి అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. ఆ ప్రత్యేకపరచబడిన వారిని మళ్ళీ అదే అపోస్తలుల కార్యము 15వ అధ్యాయం అనుకుంటా, 15-17 అధ్యాయంలో మార్కు అను సమీపాజ్ఞాతి అంటే దగ్గర బంధువు అని అర్థం. సమీపాజ్ఞాతి అంటే దగ్గర బంధువు. మార్కు అనే సమీపాజ్ఞాతిని బట్టి బర్నబాకు పౌలుకు తగాదు వచ్చింది. మార్కుని తీసుకొని బర్నబా వెళ్ళిపోయాడు. పౌలేమో శీలాన్ని తీసుకొని చరిత్రకు ఎక్కాడు. బర్నబా చరిత్రహీనుడిగా అయిపోయాడు. ఈ మార్కు వల్ల తగాదులు వచ్చి ఈ మార్కు అని ఆవిడ మళ్ళీ వచ్చి పౌలు దగ్గర పరిచారకుడు అయ్యాడు. దేమా ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళాడు అన్నాడు. మళ్ళీ తిరిగి వచ్చి ఫిలమోన్ పత్రిక కాడికి వచ్చేసరికి దేమా మీకు వందనాలు చెబుతున్నాడు అన్నాడు. సైతాను చేసే కుట్ర సేవకులను కూడా కొట్టుద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు ఎన్ని కథలలుతాడో, ఇట్లా కథలలేని దాన్ని బట్టి చెరిపివేయబడుతూ కదిలిపోయి ఇలా సంఘం లేదు ఏం లేదన్న వాడిని కొంతమంది స్థిరపరచడానికి పట్టుకొస్తారు. ఈ కీలు, ఈ ఇసుక, ఈ సిమెంట్, ఈ రాళ్ళు, నీళ్లు, ఇట్లా ఇవన్నీ ఇట్లా సంబంధించిన భక్తులు ఉంటారు. ఇప్పుడు టోటల్గా వీటన్నిటికీ ఆధారమైనటువంటిది మెడ భాగం. మెడ నుంచి కిందికి వెనకమాల ఏం కనపడుతుందండి చెప్పాలా? నేను అర్థం ముందుకు పోయినా కానీ నాకు కనపడతలేదండి అంటారా? వెనకమాల ఏముంటుందంటే వెన్నుపూస అండి. ఈ మెడ వెన్నుపూస మొత్తం తల భాగం, మెదడుకు నుంచి కిందికి నరాలంతా ప్రసరణ, ఎన్నో మనకు ఊహకు అందనటువంటి నరాలు ఉన్నాయి, రక్తనాళాలు ఉన్నాయి. ఏంది ఈ మెడ సరిగా లేకపోయినా బెల్ట్ వేసుకొని నిలబెట్టుకుంటారు. ఒక ఆయన చూస్తా ఉన్నాను, ఇదే పట్టణంలో నూనె కొట్టాయింది. ఒకప్పుడు బాగానే ఉన్నాడు, మరి ఏమైందో ఏమో తెలియదు. మెడకైతే భయంకరంగా తిప్పుతూ ఉంటాడు ఆయన. నేను గతంలో నూనె కొట్లు తిరిగాను కాబట్టి ఆయన చూశాను. ఏంటి ప్రభు ఇతనికి ఇలా అయింది అనుకుంటే, ఓ బెల్ట్ తగిలిస్తే కానీ ఆ మెడ కరెక్ట్గా నిలబడుతుంది, లేకపోతే ఇకేం లేదు, ఇక తిప్పే పని మీద ఉంటారు. ఈ మెడ స్థిరత్వానికి కూర్చోనమాట. ఈ మెడలో ఉన్నటువంటి రక్తనాళ ఇవన్నీ ఎన్నో స్థిరత్వాలు చెప్పావు కదండి. మరి కొన్ని రకాలు ఉన్నాయి. పూర్తిగా వివరించడానికి కూర్చుంటే సంవత్సరాల సంబంధించిన ఉపదేశమే తప్ప గంటలో అయిపోయేది కాదు ఇది. గంటలో అయిపోయే ప్రసంగం కాదు ఇది. వధువు అంటే ఒక మహిళను దేవుడు యేసు ప్రభు వారికి భక్త సమాజం అంతటిని కలిపి ఒక వధువుగా యేసయ్య కోసం పెండ్లి కుమార్తెగా సిద్ధపరచడానికే ఏదేను వనంలో ఆదాముకు ఒక భార్యగా, ఒక స్త్రీగా ఆమెను తెచ్చి అక్కడ పెట్టాడు. ఆయన చిరకాల వాంఛ ఏంటన్న సంగతి వివరించుకుంటానే వస్తాం. ఇంకా ప్రసంగంలో పోలా మనం. ఇప్పుడు ఈ వెన్నుపూస అనేది కరెక్ట్గా లేకపోతే ఎక్కడ ఉంటాడు? అయితే కాస్త సరుకు డబ్బులు ఉంటేనే హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు. మా పని అయిపోయిందయ్యా అనుకుంటేనేమో ఇంటికాడ మంచానికి చెక్క కొట్టి ఆ చెక్క మీద పండబెడతారు. ఇక అక్కడే 1-2 భార్యకు ఓపిక ఉంటే, లేదు భర్తకు ఓపిక ఉంటే, లేదు కడుపును పుట్టిన బిడ్డలకు ఓర్పు ఉంటేనేమో ఈసడింపు మాటలు, నీచమైన మాటలు తగలవు. ప్రేమ ఆప్యాయతలు మాత్రమే పొందుకోగలుగుతారు. అదే కనుక ఓర్పు లేదనుకో, తొందరగా చచ్చే బాగుండు, సావనేది చావడేంది, తొందరగా చచ్చే బాగుండు, చావదేందని చెప్పని అటు ఇటు సటైర్లు సూటి మాటలు పడుతూ ఉంటాయి అన్నమాట.
ఈ వెన్నుపూస దేనికంటే, ఈ మెడ భాగమైన వెన్నుపూస అయిన దేనికి ఆధారమైన భక్తులంటే ప్రార్థన, విజ్ఞాపన జాబితా. వీళ్ళు గనక లేకపోయారనుకో, అందుకే చివరిలోకి వచ్చింది. అందుకే వీళ్ళ గురించి వీళ్ళు గనక లేరనుకో ఏమీ లేదు, మొత్తం ఊడ్చుకోబోతి ఏముండదు అనమాట. ఎక్కడేసిన గొంగలు అక్కడే. మాకు పైన ఉన్న దైవజనుల దగ్గర మేము నేర్చుకున్నది ఏంటంటే, సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే ప్రార్థన, సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు బలపడాలంటే ప్రార్థన, సంఘములో విలువైన పాత్రలు సేవకులుగా బయటికి రావాలంటే ప్రార్థన, విజ్ఞాపన, ఉపవాస ప్రార్థన, ఎడతెరిపి ప్రార్థన, విసుగక బలిపీఠం పట్టుకొని కన్నీరు విడిచే ప్రార్థన, బండ సందులో ఉండి చేసే ప్రార్థన. ఈ ప్రార్థన పరులు కావాలి మొదటిగా చెప్పని వాళ్ళు మా కళ్ళ ఎదుట ప్రార్థన చేశారు. వాళ్ళు చూసి మేము ప్రార్థన నేర్చుకున్నాం. మమ్మల్ని చూసి కూడా దేవుని కృపను బట్టి ప్రభు ఇచ్చిన బిడ్డలు అట్లనే ప్రార్థనలు నడుస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, ఇప్పటి వరకు అవయవాల పొందికే మాత్రమే వివరించడం అయింది. అది కూడా కట్టా కొట్టా తెచ్చా పెట్టాను. ఇక వస్త్రాలంకరణకు వచ్చేసరికి ఇంకా అది చాలా ఉంది. అయితే ప్రభు ఒక ఆడపిల్ల లేదంటే ఒక మహిళ తన భక్తుల యొక్క జాబితాను అక్కడ అమర్చాడు. రేపటి దినాన సాక్షాత్తు ఒక స్త్రీమూర్తినే ఆయన మనవాడడం, భక్త సమాజం అంతటిని కలిపి ఒక వధువు పోలికగా దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఆయన ఎప్పుడో జరగబోతున్నటువంటి ఆ పెండ్లి విషయంలో భూమికి పునాది వేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు అట్లా ఆగిన తర్వాత ఒకరోజు ఆలోచన చేసి ఆదామనే నరుడిని ఈ భూమి మీదకి తెచ్చే ముందుగా అన్ని వసతులు ఏర్పాటు చేసి ఆ తర్వాత మాత్రమే ఆదామును ఏదైనా తోటలో పెట్టాడు. ఆ ఏదైనా తోటలో కూడా ఆదాము కొన్ని వందల సంవత్సరాలు అక్కడ టూకీగా చెప్తా ఉన్నది అర్థం కావడానికి ఒక 100 సంవత్సరాలు అనుకుంది అక్కడ ఒంటరిగా ఉన్నాడు. ఆ తర్వాత మాత్రమే అవమ వచ్చింది. అవమ వచ్చింది వాళ్ళ దాంపత్య జీవితం మొదలు పెట్టారు. పిల్లలు ఎందుకు కలగలేదు భాష గారు అంటారు చాలా మంది. ప్రభు అనుమతి ఉంటేనే అప్పుడు జరుగుతుంది తప్ప ఇప్పుడైతే ఏమీ లేదు, మన ఇష్టం అది. అప్పుడైతే ప్రభు యొక్క అనుమతి చొప్పునే అది జరిగేది. ఆనాడు మొదటి పెళ్లి జరిగింది. ఆ పెళ్లిలో వధువులో ఎటువంటి కావాలని చెప్పని ప్రభు కోరుకున్నాడు. నిన్ను నన్ను లేదా మగవాడినైనా ఆడకూతుడైనా మనస్సు పెట్టి తన చేతులతో ప్రత్యేకంగా చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మిగతాయన్ని వాక్కు ద్వారానే జరిగినాయి. తన మాట చొప్పునే మిగతాయన్ని ఉద్భవించాయి, కంటికి కనపడ్డాయి. ప్రాకడి పురుగులైనా జలచలములైనా క్రూర మృగాలని మనం ఇప్పుడు అనుకుంటున్నాం. అప్పుడు ఆదాము అపవాదికి తన పగ్గాలు ఇయ్యక మునిపే, తన రాజ్యాధికారం అంతా అపవాదికి ఇయ్యక మునిపే, అంటే అవమ పుణ్యం మీద అంతా అట్లా మేము అనుకుంటానే ఉన్నాం. పాస్గా వచ్చి మా ఆడవాళ్ళ మీద పడతారని నేను అంటాను. బైబిల్ ప్రకారం యథార్థవంతురాలుగా నువ్వు గనుక కుటుంబాన్ని గడితే నీ బిడ్డల్లో అదే పరిస్థితి నువ్వు చూస్తావు. ఏంది, భర్తకు తెలియకుండా డబ్బునేమో చక్కగా దాచి పెడతావు, లేదా భర్త జేబులోనే కాసి తీసి జేబులో పెట్టు, అంటే చెంగును ముడేసుకొని మెలకుండా ఉంటావు. ఏంది అది అంటే ఏదో తెచ్చుకున్నా తినది నీకెందుకు అని చెప్పని తగాదు పెడతావు. యథార్థవంతురాలు అయితే అయ్యా నీ దగ్గర నుంచి ఒక 500 తీసుకొని నేను చప్పగా దాచిపెట్టుకున్నానని చెప్తాను. మరి మా మీద పడతారు అని చెప్పాలి. ఎందుకంటే నువ్వు బైబిల్ ప్రకారం ఓర్చుకున్నట్లయితే కుటుంబాన్ని చక్కగా కట్టుకోగలుగుతావు. బైబిల్ ఏముంది, జ్ఞానవంతురాలని ఒక ఆమె, యోగ్యురాలని ఒక ఆమె, సుబుద్ధి గల భార్య అని ఒక ఆమె, గుణవంతురాలని ఒక భార్య అని ఒక ఆమె కనపడుతుంది. వీళ్ళందరికీ ఆపోజిట్లో గయ్యాళి, మూఢురాలు. గయ్యాళి, మూఢురాలు.
కొంతమంది గురించి చెప్పబడింది మాట కొరింథీ పత్రికలో అనుకుంటా, పౌలు భక్తుడు అంటాడు, పెండ్లయ్యి భర్తను కోల్పోయి యవనస్తులు అయి ఉంటే వాళ్ళు ఇంటింట తిరిగి కొండాలు చెబుతారంట, ఆ ఇంటికి తగాలు పెడతారంట. కొంతమంది ఏంటంటే రంధ్రాన్వేషణ ఎక్కువ సరిపోద్ది. కొంతమంది ఆడవాళ్ళకి పక్కింట్లో ఏం జరుగుతుందో ఈ రంధ్రాన్వేషణే సరిపోద్ది. మరి మన చరిత్ర, మన కుటుంబంలో ఉన్నటువంటి కూతుళ్ళ గురించి కానీ, భర్త గురించి కానీ, మరి నీ గురించి కానీ, లేదు నీ కడుపును పుట్టిన ఆడపిల్లల విషయం కానీ, కోడళ్ళ విషయంలో కానీ, వాళ్ళ కడుపును పుట్టిన మానవ సంతానం అనే ఆడపిల్లల విషయం కానీ, మగపిల్లల విషయం కానీ, కొడుకుల విషయం కానీ, మరి మొత్తం టామ్ అయి ఉంటుంది కదా. మరి దాని సంగతి ఏంది? వాళ్ళు ఏమనుకున్నా పర్లేదండి. ఇప్పుడు లోపల సామెత అంటారు, భార్య భర్తలు దుమ్ము కొట్టుకున్నా పర్లేదు, కానీ పక్కన చోడుకోడు చంపు చూస్తే మాత్రం ఇక లేని రోషం వస్తుందా. ఊరంతా ఏమన్నా అనుకుని కోడి కూసినట్టుగా, కుక్కరకో అని చెప్పని కోడి కూసినట్టుగా వాళ్ళు ఇల్లిట్ట, వాళ్ళట్ట, ఇల్లట్ట అంటే ఏమాత్రం పక్కింట్లో ఇంకేడో ఇంట్లో రంధ్రాన్వేషణ చేస్తాడు. వాళ్ళ పిల్లలు ఎట్టున్నారు, వీళ్ళ పిల్లలు. మరి ముందు నీ కుటుంబాన్ని కట్టు, ఇంకెవడో సంగతి ఎందుకు, ముందు నీ కుటుంబాన్ని కట్టు. మా అమ్మతో అప్పుడప్పుడు నాకు వాదన పడుతూ ఉంటుంది. వాళ్ళు అట్లున్నారా అయ్యా, వీళ్ళు ఎట్లున్నారంటే, అమ్మా ముందు మన సంగతి చూడు, మనకు తెలియచేటంటే ముందు మన కుటుంబాన్ని కట్టుకుందాం, ఇంకెవడో సంగతి కాదు. ఎటుపోయి ఎటు వచ్చిన సేవకుడు కుటుంబం అంటే అసలు వాళ్ళ ఇంట్లో ఎన్ని కంచలు ఉన్నా సరే అవసరమైతే చెయ్యి మొత్తం అట్నే చూపించారు. అంటే 5 ఏళ్ళు మనకెళ్ళి చూపించారు, 5 ఏళ్ళు మనకెళ్ళి చూపించారమ్మా. వద్దు, ఆ సెక్షనే వద్దు, మనం చూసుకుందాం. దేవుడు కోరుకున్నది ఏంటంటే పద్ధతి. కుటుంబాన్ని కట్టే పద్ధతి మహిళకి ఇచ్చాడు. కుటుంబాన్ని కట్టే పద్ధతి ఆడకూతురికే ఇచ్చింది, స్త్రీకే ఇచ్చింది. బిడ్డల పోషణ, బిడ్డలను చక్కగా వినయ భయభక్తుల్లో పెంచేటువంటి సామర్థ్యం ఆడకూతురికే ఇచ్చింది ప్రభు. సుసన్న వెస్లీ అని చెప్పని ఒక అంటే ఒక విశ్వాస దైవజనరాలు కూడా కాదు, ఇంకా 18 మంది పిల్లలు అంట, 19 మంది. ఈడ 2 3 లేదా 4కి ఇల్లు మొత్తం ఏమి ఉండదు అనమాట. రాండి అని చెప్పాను. ఇదే పద్ధతి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ అమ్మగారి విషయం సాక్ష్యం విన్నాను. భారతదేశంలోని భక్తులనే పుస్తకంలో నేను చదివాను. చరిత్రకి ఎక్కిన భక్తులనే పుస్తకంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ అమ్మగారి గురించి నేను విన్నాను. ఆ తర్వాత డిజిఎస్ దినకరన్ గారి గురించి కూడా విన్నాను. సుసన్న వెస్లీ గారి గురించి కూడా చెప్పాను. ఇప్పుడు అనుకున్నాను, వీళ్ళందరి పద్ధతి ఏందో తెలుసా? ఉదయం లేవగానే టిఫిన్ చేయకముందే అందరూ మోకాళ్ళ మీదకి వచ్చి ఒకడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో ఏకీభవించాలి. ఆ ప్రార్థన అయిపోయిన అనంతరమే టిఫిన్, బ్రేక్ఫాస్ట్ అంటారు. నెక్స్ట్ ఇక అది. ఆ తర్వాత సాయంత్రం వాళ్ళ పనులు చేసుకొని తిరిగి ఇంటికి రాగానే మళ్ళీ 1 గంట పాటు కుటుంబ ప్రార్థన, అందరూ వరుసగా కూర్చుంటారంట. అనగానే మొత్తం వరుసగా వస్తారంట. ఎవరైనా మిస్ అయ్యారా క్లాస్ పీకుతారట. అంటే ఎందుకు రాలేదు ఏంటని అడుగుతారంట. అలాగ మిస్ అయిన వ్యక్తికి భోజనం కట్టారు రోజు. వీళ్ళకి అందుబాటులో లేకపోతే దూరంగా ఉంటే టెలిఫోన్ ద్వారా అవకాశం ఉంటే ఆ టెలిఫోన్లో కూడా ఏకీవించేలాగా ప్రార్థన చేస్తారు. అంత క్రమశిక్షణ. భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేయకుండా భోజనం తీసుకునే మాట అయితే అంతే చెంప చెళ్ళు మంటదంట. అంత పద్ధతిగా పెంచుకున్నారు కాబట్టి, అంత పద్ధతిగా ఒక ఆడకూతురే చేసింది పని అంతా. జాన్ వెస్లీ అనే సార్వత్రిక సంఘ సంస్కరణలో తన వంతుగా తాను దేవుడు కోరుకున్నటువంటి పని చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి జాన్ వెస్లీ సంస్కరణ కర్తలో అతను ఒకడు. దేవుని కృప ద్వారా ప్రపంచానికి ఆ తల్లి అందించగలిగింది.
డిజెస్ దినకరన్ గారి కుటుంబంలో ఇవాళ ఆ కుటుంబం ఆశీర్వదింపబడుతుందంటే ఆ తల్లి ఇచ్చినటువంటి క్రమశిక్షణ, చూపినటువంటి క్రమశిక్షణ, దాని ప్రకారంగా ఆ కుటుంబం కట్టబడింది. రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అమ్మగారు క్రమశిక్షణ చూపించారు కాబట్టి ఆయన ఎక్కడికైనా ఏదైనా పనికి వెళ్ళాలంటే ముందు ప్రార్థన చేసుకొని వెళ్తున్నారు. ఆ పద్ధతి ఇప్పటికి కూడా ఆ కుటుంబంలో ఉందట. క్రైస్తవ ప్రపంచాన్ని బట్టి మాత్రమే చెబుతున్న ఈ సంగతులు, రాజకీయంగా కాదు. రాజకీయంగా వాళ్ళు ఎట్టున్నారు నాకు సంబంధం లేదు. దేవుని కృపను బట్టి ఆ కుటుంబాలు ఎలా కట్టబడ్డాయి, అంతగా ఆశీర్వదింపబడటానికి కారణం వాళ్ళ పద్ధతులని చెబుతున్నా. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నీ కుటుంబం కట్టబడాలన్నా, నీ బిడ్డల జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా తల్లిగా నువ్వు మోకాళ్ళు వేయాలా. అగస్టిన్ అనే దైవజనుడు, పరిశుద్ధుడైన అగస్టిన్ అని పేరుగాంచడానికి ఒక తల్లి కన్నీటి ప్రార్థన, ఆయన సాక్ష్యం ఇచ్చాడు. నా తల్లి కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని వచ్చాను ఆ శిలువ దగ్గరికి. అంత తేలిగ్గా నేను అరివేయేవాడిని కాదు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా భర్త కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని వచ్చానని చెప్పు, నువ్వు చెప్పొచ్చు సాక్ష్యం. నా భర్తే కనుక లేకపోతే నా బ్రతుకు లేదని చెప్పవచ్చు. ఎందుకు? కారణం ఏంటంటే భక్తిని బట్టి, ప్రార్థనను బట్టి, మరి ఆయన పెంచిన తల్లి పద్ధతులను బట్టి, వారు పెరిగిన కుటుంబ స్థితిగతులను బట్టి. మరి ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? ప్రభు నిన్ను నారి అని పిలవాలనుకుంటున్నావా? ప్రభు కోరుకున్నటువంటి వధువుగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? నీ కుటుంబం ఒక వధువుగా ఉండాలనుకుంటున్నావా? ప్రభు నిన్ను నమ్మి అప్పచెప్పినటువంటి సంఘం ఒక వధువుగా ఉండాలనుకుంటున్నావా? ఎందుకంటే వధువు అంటే ఎన్నో విలువైన భక్తుల జాబితాను ముందుగానే ప్రభు నీకు నాకు అందరికి పరిచయం చేశాడు. అటువంటి విలువైన జాబితా కలిగిన భక్తులు నీ కుటుంబంలోంచి బయటికి రావాలా. నిన్ను బట్టి అనేకులు అలాగ సిద్ధపరచబడాలా. నీ సంఘాన్ని బట్టి, నీకు ఇచ్చిన సంఘాలను బట్టి, పరిచయను బట్టి, బోధన బట్టి, ప్రభుత్వం నువ్వు నడుస్తున్న విధానాన్ని బట్టి అటువంటి జాబితా బయటికి రావాలి. ఆ జాబితా